భవానీ దీక్షల విరమణ కార్యక్రమంతో ఇంద్రకీలాద్రి రద్దీగా మారింది. దుర్గమ్మ దర్శనానికి భవానీలు భారీగా తరలివచ్చారు. అన్ని క్యూ లైన్లో ఉచితంగానే దర్శనం కల్పిస్తున్నారు. వన్ టౌన్ వినాయకుడి గుడి వరకు క్యూ లైన్ ఉంది. ఇంద్రకీలాద్రి అరుణామయంగా మారింది. భవానీ నామస్మరణతో మారుమ్రోగుతుంది. భవానీ దీక్షల విరమణ కార్యక్రమంతో ఇంద్రకీలాద్రి రద్దీగా మారింది. దుర్గమ్మ దర్శనానికి భవానీలు భారీగా తరలి వస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, భవానీ దీక్షల విరమణ చేసే వారితోటి ఇంద్రకీలాద్రి పూర్తిగా అరుణమయంగా మారిపోయిందని చెప్పుకోవాలి. ఇంద్రకీలాద్రికి దాదాపుగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకి సంబంధించినటువంటి మూలా నక్షత్రం తెల్లారు నుంచి కూడా అమ్మవారి దీక్ష తీసుకున్నటువంటి భవానీలతోటి పూర్తిగా ఆలయ ప్రాంగణం కిక్కిరుస్తోంది. ఇక నిన్నటితోటి దసరా నవరాత్రి ఉత్సవాలు ముగియడంతో భవానీ దీక్ష విరమణ చేసేటువంటి భక్తులతోటి ఆలయ ప్రాంగణం అంతా కూడా కిటకిటలాడుతోంది. ఇక దీక్షల విరమణ నేపథ్యంలో దసరాకి ఎటువంటి అయితే ఏర్పాట్లు ఉన్నాయో అవే ఏర్పాట్లన్నిటినీ కూడా క్యూ లైన్స్ కావచ్చు, జల్లు స్నానం కావచ్చు, కేశఖండనశాల ఇవన్నిటిని కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఈ రోజు రేపు ఆదివారం వరకు కూడా భవానీ భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏవైతే దసరాకి ఉన్నటువంటి ఏర్పాట్లన్నిటినీ కూడా కంటిన్యూ చేస్తామని ఈవో తెలపడం జరిగింది. ఇక వన్ టౌన్ వినాయకుడి గుడి వరకు కూడా క్యూ లైన్ లో ఎక్కడైతే భక్తులు స్టార్టింగ్ పాయింట్ ఉందో అక్కడ నుంచి పైన ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయ ప్రాంగణం వరకు కూడా భక్తులతోటి క్యూ లైన్స్ అన్ని నిండిపోయాయి. మరొక వైపు ఎక్కడైతే హోల్డింగ్ పాయింట్స్ పెట్టారో సీతమ్మ వారి పాదాల దగ్గర కూడా పూర్తిగా భక్తజన సంద్రోహంతో ఇంద్రకీలాద్రి పరిసర ప్రాంతాలన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. భవానీ నామస్మరణతోటి జై భవానీ జై జై భవానీ అనుకుంటూ అమ్మవారి దీక్ష విరమణ చేసేందుకు ఇంద్రకీలాద్రికి వస్తున్నటువంటి భక్తుల తాకిడి ఇంకా పెరుగుతోంది. ఇక ఈ రోజు శుక్రవారం కావడంతో రేపు ఎల్లుండే కూడా భవానీ దీక్షలు విరమించేటువంటి భక్తులు ఉండే అవకాశం ఉన్న నేపథ్యం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా దాదాపుగా 1,00,000 మంది వరకు కూడా అమ్మవారి దర్శనానికి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. శివ. రైట్ కాంతి, థ్యాంక్ యూ.